Hi viewers, welcome to AS Media. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో 70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ తలపెట్టిందని, ఇదే వారి ఆఖరి అస్త్రమని ఆరోపించారు తెలంగాణ సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ప్రెస్ మీట్ పెట్టిన సీఎం బీజేపీ, మోదీ, అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా కీలక విమర్శలు చేశారు. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే భారతదేశాన్ని రాజ్యాంగరహిత దేశంగా మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. అందుకే మోదీ, అమిత్ షా ఎక్కడా కూడా రిజర్వేషన్లపై నోరు మెదపడం లేదన్నారు. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి వాటిని ఆర్ఎస్ఎస్ ప్రణాళికలలో భాగంగానే బీజేపీ అమలు చేస్తోందన్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేయడం ఒక్కటే మిగిలిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్ షా చెబుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు రేవంత్. తెలంగాణ బీజేపీ లీడర్లు కూడా ఏం మాట్లాడటం లేదని విమర్శించారు సీఎం. రిజర్వేషన్లు వద్దంటే బీజేపీకి ఓటేయాలన్నారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. దేశ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ వస్తే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ గెలుపుపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి. ఎందుకంటే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఇప్పటికే వాట్సాప్లలో కూడా మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి రిజర్వేషన్ల అంశం బీజేపీకి మైనస్ అవుతుందా, బీజేపీ మెజారిటీపై ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.